ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ కూడా స్వాగతం. మనకి త్వరలో డిపార్ట్మెంటల్ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఏంటంటే మనకి డిపార్ట్మెంటల్ పరీక్షలకి హాజరయ్యేటువంటి ఉద్యోగులకి సౌకర్యార్థం ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీన్ని మిగిలిన ఉద్యోగులు కూడా ఆ రూల్ పొజిషన్ తెలుసుకోవడానికి కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే డిపార్ట్మెంటల్ పరీక్షల్లో మనకి ఒక 10 మార్కుల వరకు కూడా పెన్షన్ రూల్స్ గురించి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర సబ్జెక్ట్స్ అయినటువంటి ట్రెజరీ కోడ్ కానీ, ఫైనాన్షియల్ కోడ్ కానీ, బడ్జెట్ మాన్యువల్ కానీ, ఫండమెంటల్ రూల్స్ కానీ, అలాగే లీవ్ రూల్స్ కానీ, స్పెషల్ పే అండ్ అలవెన్సెస్ ఇలాంటివన్నిటి మీద కూడా సబ్జెక్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. ముందుగా మనకి ఎక్కువగా ఉపయోగపడేటువంటి ఈ పెన్షన్ రూల్స్ గురించి దానిలో చాలా ప్రశ్నలు ఏంటంటే ఏ రూల్ కింద ఏ పెన్షన్ శాంక్షన్ చేస్తాము అనే ప్రశ్నలు అడగటం జరుగుతుంది. కాబట్టి ఏ రూల్ కింద ఏ పెన్షన్ శాంక్షన్ చేస్తామనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగులకు అందరికీ కూడా ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ విత్ బుక్స్ కాబట్టి ఆ బుక్స్ ఒరిజినల్ బుక్స్ తీసుకొని వెళ్ళొచ్చు. పెన్షన్ కోడ్ కానీ, ఫైనాన్షియల్ కోడ్, ట్రెజరీ కోడ్, బడ్జెట్ మాన్యువల్ ఇలాంటివి తీసుకెళ్ళినప్పుడు ఆ ఇండెక్స్లో చూసుకొని ఆ రూల్ని గుర్తించి చేయొచ్చు. కాకపోతే మనకు ఒక రూల్ మీద అవగాహన ఉంటే వెంటనే సమయం వృధా కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రూల్స్ని మీకు ముందుగా తెలియజేస్తున్నాను. ఈ రూల్స్ని మీరు ఒకసారి విని ఆ రూల్స్ నోట్ డౌన్ చేసుకున్నట్లయితే ఈ పెన్షన్కి సంబంధించినటువంటి మార్కులన్నీ కూడా మనం సాధించేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే పెన్షన్ అంటే ఒక ఉద్యోగి రిటైర్ అయినప్పుడు మనం ఇచ్చేటువంటి పెన్షన్ని సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ అంటాం. దీన్ని కూడా సర్వీస్ పెన్షన్ అని కూడా అంటం జరుగుతుంది. సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ఆర్ సర్వీస్ పెన్షన్ 62 సంవత్సరాలకు కానీ, 61 సంవత్సరాలకి, 60 సంవత్సరాలకి ఎవరికైతే రిటైర్మెంట్ ఏజ్ ఉందో అప్పుడు జరిగేది సూపర్ యాన్యుయేషన్ పెన్షన్. దీనికి సంబంధించి రూల్ 33 సూపర్ యాన్యుయేషన్ పెన్షన్. అలాగే రూల్ 34 ఇవన్నీ కూడా ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980కి సంబంధించిన రూల్స్ ఇవి. రూల్ 33 సూపర్ యాన్యుయేషన్ పెన్షన్. అలాగే రూల్ 34 వచ్చేసి రిటైరింగ్ పెన్షన్ అంటే ఎప్పుడు ఇస్తారంటే సూపర్ యాన్యుయేషన్ రాకముందే, రిటైర్మెంట్ ఏజ్ రాకముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రిటైర్ అయినప్పుడు ఆయనకి ఇచ్చే పెన్షన్ని, ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ని రిటైరింగ్ పెన్షన్ రూల్ 34. అలాగే రూల్ 35 అబ్జార్ప్షన్ పెన్షన్. ఈ పెన్షన్ ఎప్పుడు ఇస్తారంటే పెన్షనబుల్ సర్వీస్ చేస్తూ ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పెన్షనబుల్ సర్వీస్ చేస్తున్నటువంటి ఒక ఉద్యోగి ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో నుంచి ఒక గవర్నమెంట్ కార్పొరేషన్లోకి, పెన్షనబుల్ సర్వీస్ కానటువంటి కార్పొరేషన్లోకి పర్మనెంట్గా అబ్జార్బ్ అయినప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగి గవర్నమెంట్లో చేసినటువంటి సర్వీస్ ఆధారంగా ఆ ఉద్యోగికి ఇచ్చేటువంటి పెన్షన్ని అబ్జార్ప్షన్ పెన్షన్ అంటారు. ఇది రూల్ 35 కింద శాంక్షన్ చేస్తాం. మనకు ప్రశ్న అడిగేటప్పుడు అబ్జార్ప్షన్ పెన్షన్ ఈజ్ శాంక్షన్ అండర్ రూల్ 34, 33, 35, 36 అని అడుగుతాడు. అప్పుడు మన రూల్ 35 అనేటువంటిది సరైన ఆన్సర్గా గుర్తించాలి. ఈ రకంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే రూల్ 37 ఇన్వాలిడ్ పెన్షన్. ఇదేంటంటే ఒక ఉద్యోగి మెడికల్ ఇన్వాలిడేషన్ అయినప్పుడు అనారోగ్య కారణాల వల్ల ఇక ఆ ఉద్యోగం చేయలేడని మెడికల్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగం రిటైర్ చేస్తే అప్పుడు ఇన్వాలిడ్ పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే రూల్ 38 వచ్చేసి కాంపెన్సేషన్ పెన్షన్. ఇది ఎప్పుడు ఇస్తామంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వంలో డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండి ఆయన పనిచేసే పోస్ట్ అనేటువంటిది అబాలిష్ అవ్వటం కానీ, ఆయన పనిచేసే డిపార్ట్మెంట్ అబాలిష్ అవ్వటం కానీ, ఆయన పనిచేసే ఎస్టాబ్లిష్మెంట్ అబాలిష్ అవ్వటం వల్ల ఆయనకి మరొక చోట మనం ఉద్యోగం ఇచ్చే అవకాశం లేనప్పుడు ఆ ఉద్యోగం రిటైర్ చేసి ఈ కాంపెన్సేషన్ పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. తర్వాత రూల్ 39 ఇది కంపల్సరీ రిటైర్మెంట్. సిసిఏ రూల్స్ కింద పనిష్మెంట్గా ఈ రిటైర్మెంట్ కనుక ఇచ్చినట్లయితే దాన్ని కంపల్సరీ రిటైర్మెంట్ అంటారు. ఆ రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు ఈ రూల్ 39 కింద కంపల్సరీ రిటైర్మెంట్ పెన్షన్ అనేటువంటిది శాంక్షన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే రూల్ 40 వచ్చేసి కంపాషనేట్ అలవెన్స్. ఇది ఎప్పుడు ఇస్తారంటే ఒక ఉద్యోగి పనిష్మెంట్ కింద ఉద్యోగంలోంచి డిస్మిస్ అయినా లేదా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అయినప్పటికీ కూడా ఆ ఉద్యోగికి ఎలాంటి పెన్షనరీ ప్రయోజనాలు రావు, పెన్షన్ ఇవ్వటానికి లేదు. అలాంటి సందర్భంలో ఆ డిసిప్లినరీ అథారిటీ ఆర్ పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీ కనుక ఆ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏదన్నా పెన్షన్ బతకటానికి వీలుగా ఇవ్వదలుచుకున్నట్టయితే ఈ కంపాషనేట్ అలవెన్స్ అనేది ఇస్తారు. కాబట్టి అలా డిస్మిసల్ ఆ రిమూవల్ అయినటువంటి ఉద్యోగులకి పెన్షన్ బదులుగా ఇచ్చేటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో దాన్ని కంపాషనేట్ అలవెన్స్ అంటారు. ఇది రూల్ 41 కింద మనం శాంక్షన్ చేయాలి. అలాగే రూల్ 51
రూల్ 51 ఏంటంటే యాంటిసిపేటరీ పెన్షన్. ఇది ఎప్పుడు ఇస్తారంటే ఒక ఉద్యోగి మీద రిటైర్ అయ్యే రోజుకి ఎలాంటి క్రిమినల్ కేసులు కానీ లేకపోతే కోర్టు కేసులు కానీ పెండింగ్ లేకపోయినప్పటికీ ఆ ఉద్యోగి తక్షణమే పెన్షన్ పేపర్స్ పంపించి పెన్షన్ శాంక్షన్ చేయడానికి ఏదైనా ఎస్ఆర్ అప్డేట్ అవ్వబోవటం, పే ఫిక్సేషన్లు జరగకపోవటం ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే అప్పుడు ఆ యాంటిసిపేటరీ పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది ఆ ముందుగా ఆ ఉద్యోగి చేసిన సర్వీస్ ఆధారంగా ఆయన పెన్షన్ ఫిక్స్ చేసి ఆ ఫిక్స్ అయినటువంటి పెన్షన్లో 90% వరకు ఈ యాంటిసిపేటరీ పెన్షన్ ప్రతి నెల డ్రాయింగ్ ఆఫీసరు 2071 అనేటువంటి హెడ్ ఆఫ్ అకౌంట్లో బిల్లు వేసి ఆ ఉద్యోగి ఆ రిటైర్ అయినటువంటి ఉద్యోగికి చెల్లించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత రూల్ 52 వచ్చేసి ప్రొవిజనల్ పెన్షన్. ప్రొవిజనల్ పెన్షన్ ఎప్పుడు ఇస్తారంటే ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి ఆయన మీద కనుక ఏదన్నా డిసిప్లినరీ కేసులు కానీ లేకపోతే కోర్టు కేసులు కానీ పెండింగ్ ఉన్నప్పుడు తక్షణమే ఒరిజినల్ పెన్షన్ ఇవ్వలేని సందర్భంలో ఈ ప్రొవిజనల్ పెన్షన్ అనేది ఇస్తారు. ఇది రూల్ 52 కింద ఇవ్వాలన్నమాట. ఇదేంటంటే ఆ పెన్షన్ ఎంతైతే ఆయనకి ఫిక్స్ అవుతుందో ఆ ఫిక్స్ అయిన పెన్షన్లో 75% ఆఫ్ ది ఎలిజిబుల్ పెన్షన్ మనం ప్రొవిజనల్ పెన్షన్గా ఇవ్వాలి. ఇక్కడ 2 రకాలుగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ప్రొవిజనల్ పెన్షన్ ఈజ్ శాంక్షన్ అండర్ రూల్ అన్నప్పుడు మన రూల్ 52 రాయాలి. ప్రొవిజనల్ పెన్షన్ ఈజ్ శాంక్షన్ ఎట్ ది రేట్ ఆఫ్ అని అడిగినప్పుడు 75% ఆఫ్ ది నార్మల్ పెన్షన్ అని రాయాలి. ప్రొవిజనల్ పెన్షన్ ఈజ్ శాంక్షన్ టు ది ఎంప్లాయీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగిరీస్ అన్నప్పుడు దోస్ హూ ఆర్ ఫేసింగ్ డిసిప్లినరీ కేసెస్ ఆర్ దోస్ హూ ఆర్ ఫేసింగ్ డిసిప్లినరీ కేసెస్ వైల్ రిటైరింగ్ ఫ్రమ్ సర్వీస్ అనేటువంటి ఆన్సర్ ఇవ్వాలి. కాబట్టి ఈ ఒక్క ప్రశ్ననే 3 రకాలుగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏ రకంగా అడిగాడనేది తెలుసుకొని మనం రిప్లై అనేది రాయాలి. అలాగే రూల్ 46 వచ్చేసి యాంటిసిపేటరీ గ్రాట్యుటీ. ఇందాక మనం ఎప్పుడైతే ఈ యాంటిసిపేటరీ పెన్షన్ శాంక్షన్ చేశామో అలా శాంక్షన్ చేసిన ఉద్యోగికి యాంటిసిపేటరీ గ్రాట్యుటీ ఆయనకు రావాల్సిన గ్రాట్యుటీ లెక్కబెట్టి ఆ ఫైనల్ గ్రాట్యుటీ కాకుండా ఆ వచ్చేటువంటి ఎలిజిబుల్ గ్రాట్యుటీలో 80% ఆఫ్ ది ఎలిజిబుల్ గ్రాట్యుటీని ముందుగా మనం డ్రా చేసి యాంటిసిపేటరీ గ్రాట్యుటీ చెల్లించడం జరుగుతుంది. ఒక తర్వాత పెన్షన్ రెగ్యులర్గా ఫిక్స్ అయిన తర్వాత ఈ చెల్లించిన 80% మినహాయించుకొని మిగిలిన 20% చెల్లింపు చేయటం జరుగుతుందన్నమాట. తర్వాత అలాగే రూల్ 51(3) అనేటువంటిది యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్. అంటే ఫ్యామిలీ పెన్షన్ అనేది రూల్ 50 కింద ఇస్తాం. ఫ్యామిలీ పెన్షన్ అనేటువంటిది రూల్ 50. ఫ్యామిలీ పెన్షన్ ఎవరికి ఇస్తామంటే సర్వీస్లో ఉండి ఒక ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ ఉద్యోగి ఫ్యామిలీకి ఇచ్చేది ఫ్యామిలీ పెన్షన్. అలాగే ఒక ఉద్యోగి రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకుంటూ సర్వీస్ పెన్షనర్గా ఆయన చనిపోయిన సందర్భంలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫ్యామిలీకి ఇచ్చేదాన్ని ఫ్యామిలీ పెన్షన్ అంటారు. ఇది రూల్ 50 కింద ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది మనం ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఈ యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఒకవేళ రెగ్యులర్ ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడానికి ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు ఆయనకి యాంటిసిపేటరీ పెన్షన్ శాంక్షన్ చేసాం, అది తీసుకుంటూనే ఆయన చనిపోయాడు, ఇలాంటి సందర్భాలు ఏదైనా ఉన్నట్టయితే రెగ్యులర్ ఫ్యామిలీ పెన్షన్ శాంక్షన్ చేయడానికి ఆలస్యమయ్యే సందర్భంలో మనం యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్ ఇస్తాం కానీ దాంట్లో నో డిఏ అనేటువంటిది డిఆర్ అనేది ఇవ్వటం జరగదు. మామూలుగా ఫ్యామిలీ పెన్షన్కి ఏంటంటే బేసిక్ పెన్షన్ ప్లస్ డిఆర్ ఇస్తారు, డియర్నెస్ రిలీఫ్. దాన్ని డిఏనే రిటైర్ అయిన వాళ్ళకి డిఆర్ అంటారు. ఈ యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్లో ఇలాంటిది ఉండదన్నమాట. అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ యాంటిసిపేటరీ ఫ్యామిలీ పెన్షన్ శాంక్షన్ చేయటం జరుగుతుంది ఫ్యామిలీకి. అలాగే రూల్ 21 ఆఫ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్. ఇదేంటంటే క్వాలిఫయింగ్ సర్వీస్. పెన్షన్ అనేది మనం ఆయన చేసినటువంటి సర్వీస్ ఆధారంగా మనం చేస్తాం కాబట్టి రూల్ 21 అనేది ఏ సర్వీసు పెన్షన్కి క్వాలిఫై అవుతుందనేది తెలుసుకోవాలంటే రూల్ 21 అన్నమాట. అలాగే రూల్ 21లో నో క్వాలిఫయింగ్ సర్వీస్ కూడా ఉంటుంది. అలాగే మనకి పెన్షన్కి కౌంట్ కాని సర్వీసెస్ కొన్ని ఉన్నాయి. రూల్ 18 డైస్నాన్ అంటారు. అలాగే రూల్ 23 సస్పెన్షన్ అనేది కూడా పెన్షన్కి క్యాలిక్యులేట్ కాదు. అలాగే రూల్ 13 బాయ్ సర్వీస్ అనేది కూడా అంటే 18 సంవత్సరాలకు ముందే ఉద్యోగంలో చేరుంటే 18 నిండే వరకు ఎన్ని సంవత్సరాలు చేసినా ఆ సర్వీస్ కౌంట్ కాదు, దాన్ని బాయ్ సర్వీస్ అంటారు. అలాగే రూల్ 27 సర్వీస్ చేసినప్పుడు సర్వీస్లో ఏదైనా ఇంటరప్షన్ కనుక ఉంటే ఆ ఇంటరప్షన్ కనుక రెగ్యులరైజ్ అవ్వకపోతే అలాంటిది కూడా క్వాలిఫయింగ్ సర్వీస్ కాదనమాట. లాస్ట్గా ఏంటంటే రూల్ 29 అండ్ రూల్ 43. ఇదేంటంటే సర్వీస్ వెయిటేజ్ అంటారు. ఒక ఉద్యోగి రిటైర్ అయినప్పుడు ఆయనకు 33 సంవత్సరాల సర్వీస్ కంటే తగ్గినప్పుడు ఆ ఉద్యోగికి ఎంత సర్వీస్ తగ్గిందో చూసి ఆ సందర్భంలో ఏంటంటే ఒక 5 సంవత్సరాలకు మించకుండా ఆయనకి వెయిటేజ్ ఇచ్చి పెన్షన్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇది రూల్ 29.
అలాగే రూల్ 43 వచ్చేసి ఒక ఉద్యోగి 20 సంవత్సరాలు కానీ 25 సంవత్సరాలు కనీస సర్వీస్ చేసిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే ఆయనకి 33 సంవత్సరాల సర్వీస్ కనుక తగ్గినట్లయితే ఆ తగ్గిన సర్వీస్కి ఇచ్చేది రూల్ 43 అనమాట. అలాగే రూల్ 44 33 ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయినప్పుడు ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఈ రూల్స్ అన్ని తెలుసుకుంటూ మనం ఈ రూల్స్ అన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఈ డిపార్ట్మెంట్ పరీక్షల్లో ఒక 10 మార్కుల వరకు సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంట్ సంబంధించి మరొక వీడియోతో మీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. సర్వేజన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.